కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తిరువూరు. ఒకప్పుడు ఆయన రాజకీయ విశ్లేషకుడుగా సమావేశాల్లో ఇది మన మీడియా వాటిట్లో పార్టిసిపేట్ చేయడం, ఆ తర్వాత అమరావతి ఇష్యూలో తనకక్కడ భూములు ఉండటం వలన ఆ అమరావతి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు మంచి చేస్తే జగన్ చెడగొట్టాడన్నటువంటి కోపంతో అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావడం, క్రమంగా ఆయనకి తిరువూరు టిక్కెట్ ఇస్తే తెలుగుదేశంలో ఎలక్షన్స్ ముందు చేరడం, ఆయనకి టిక్కెట్ ఇవ్వడం, గెలవడం జరిగిపోయింది. అయితే తనలో ఉన్నటువంటి ఆ నిజాయితీ అయితే కోల్పోలేకపోతున్నారు. ఒకవైపున అతని నిజాయితీని తొక్కేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని సహించలేకపోతున్నారు. అందులో భాగంగా బెల్ట్ షాపుల మీద చంద్రబాబు ఇచ్చిన పిలిపే నోటితో పిలిపిస్తారు, నొసటితో వెక్కిరిస్తారని చెప్పేసి ఆయన పిలుపునిస్తుంటారు. బెల్ట్ షాపులకి బెల్ట్ తీద్దాం, లేకపోతే పీడీ యాక్ట్ పెడదామని చెప్పేసి. అదే సందర్భంలో కొలికపూడి స్వయంగా దగ్గరుండి చూపించారు ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో. యాక్షన్ తీసుకోకపోగా అది అన్నందుకు గాను, అవి చూపించినందుకు గాను పిలిచి మందలించి ఆయన మీదనే వార్నింగ్లు ఇచ్చి అవసరమైతే తీసేస్తామన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్ళారు. ఇదంతా తెర వెనక కాదు, తెర ముందు నుంచి నేను నడిపించే వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంపీ అన్నటువంటిది ఆయన స్పష్టంగా చెప్పుకొస్తున్నారు. తాజాగా కొలికపూడి మాట్లాడినటువంటిది అంటే ఇక ఆయన తిరుగుబాటే చేసేశారు. 24వ తారీఖున చంద్రబాబుని కలిసి అంటే పార్టీని కలిసి పార్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా అంటే తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా నాకన్నా సీనియర్లు అందరూ బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది, ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీని రాస్తారు. అంతకుముందు సూరపనేని రాజా ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్తాము. 24వ తారీఖున బయలుదేరు. అది ఓపెన్గా ఇసుక దందా జరుగుతుంది, అన్ని రకాలైన అరాచకాలు జరుగుతున్నాయి. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఇవన్నిటిని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు పార్టీ కార్యాలయంలో ఎంపీ కార్యాలయంలో కూర్చుని కథలు నడుపుతున్నారు. వాళ్ళకి ఎంపీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళి కంప్లైంట్ చేద్దాం అంటూ కేడర్కి పిలుపునిచ్చారు. ఇప్పుడు సహజంగా ఏమైపోతుంది, వెంటనే మళ్ళీ అతని మీద వరుసబెట్టి దుమ్మెత్తిపోయడానికి, సొంత పార్టీ అయినా సరే దుమ్మెత్తిపోయడానికి 10-15 మంది రంగంలోకి వచ్చేస్తారు. వాళ్ళందరూ కొలికపూడి అట్లాంటోడు ఇట్లాంటోడు అంటారు. లేకపోతే కనుక ఎవరు అమ్మాయిని కొంగిబొట్టు లాగబోయాడు, లేకపోతే ఏదన్నా తిట్టాడు అనేసేసి కొన్ని పాయింట్లు పట్టుకుని వస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం పిలుస్తుంది, ఇతన్నే మందలిస్తుంది. నువ్వు అట్టెట్ట చెప్తున్నావు, వాడేదో ఏంటంటే నువ్వెందుకు ఆపుతున్నావు అన్నటువంటి తరహాలు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొలికపూడి ఫేస్ చేస్తుంది. చంద్రబాబు గారు ఏమో నీతితో ఉండాలి, నియమంతో ఉండాలి, కల్తీ లెక్కర ఉండకూడదు, ఇసుక అక్రమంగా అమ్ముకోకూడదు, అరాచకాలు చేయకూడదు అని చెప్తూ ఉంటుంటారు. అట్లాంటి వాటిని చేయించడానికి ప్రయత్నిస్తుంటే దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్న లేదా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కొలికపూడికి ఇప్పటికీ ఒక 10 సార్లు వార్నింగ్లు వచ్చి ఉంటాయి. మరి ఇప్పుడు స్వయంగా తనెళ్ళి కంప్లైంట్ చేయబోతున్న నేపథ్యంలో తనని చెయ్యనిస్తారా, ఎదురుదాడి చేస్తారా, పార్టీలో ఉండనిస్తారా, సస్పెండ్ చేస్తారా చూడాలి.